హాయ్. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారు కాల్ చేసి ఉంటారు. ఎందుకు కాల్ చేసి ఉంటారు అంటే, చూడు, రాజకీయాలలో నువ్వు పెద్ద పొజిషన్లో ఉండొచ్చు, బట్ యు సీ, రాజకీయాలు చేయడం నా పేటెంట్ హక్కు. ఏ స్థాయికైనా దిగజారటమో ఎగబాకటమో ఇటువంటి విషయాల్లో నన్ను మించినోడే లేడు. రాజకీయాలలో నేనే అతిపెద్ద తిమింగలం. కాబట్టి చూడండి మోడీ గారు, నా మీద మీకున్న హేట్రెడ్నెస్ని కాసేపు పక్కన పెట్టండి. నేను మీకు ఒక సలహా ఇస్తాను. ఆ సలహా ఏంటంటే, ఎంతసేపు రాముడి మీద, ఎంతసేపు ఈ డెవలప్మెంట్, దేశమాత, పాకిస్తాను, ముస్లిము, ఈ గేమ్ కాదు సార్, కొత్త గేమ్ ఆడదాం మనం. ఆ గేమ్ ఏంటి అంటే అమ్మ సెంటిమెంట్. ఇదే అమ్మ సెంటిమెంట్ మీద కేజీఎఫ్ అని ఒక సినిమా వచ్చింది. దాదాపు పాన్ వరల్డ్ హిట్ అయింది. 1-2 డబ్బులు పోసుకున్నారు, దాదాపు 2000 కోట్లు పోసుకున్నారు. సో మనం కూడా తగ్గేదే లే, అమ్మ సెంటిమెంట్ వాడేద్దాం. దేశంలో భవిష్యత్తు, ప్రజాస్వామ్యం, యువత, పారిశ్రామిక రంగం ఇవన్నీ అనవసరం. మనకు ఎంతసేపు మనం మాట్లాడాల్సినవి ఏంటి అంటే ఎమోషన్స్. రాముడైనా సరే, అమ్మైనా సరే, నాన్నైనా సరే, భార్య అయినా సరే. యూసీ, ఐఎమ్ ఏ ప్రో. భార్య సెంటిమెంట్ వాడి, తల్లి సెంటిమెంట్ వాడి, నా కొడుకు, మేమిద్దరం ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేశాం. అటువంటిది మీరు ప్రధానమంత్రి స్థాయిలో ఒక అమ్మ సెంటిమెంట్ వాడలేరా? ఈ స్పేస్ని కరెక్ట్గా వాడుకోవడానికి బీజేపీ హెడెడ్ బై నరేంద్ర మోడీ గారు చాలా కుతూహలంగా పనిచేస్తున్నారు అనేది నా అభిప్రాయం. ఐ థింక్ మెనీ ఆఫ్ ద పీపుల్ హూ హ్యావ్ కామన్ సెన్స్ ఈ విషయం అర్థం అయింది. మనుషులకు సహజంగా డబ్బు, బంగారు, అమ్మ, ఈ సెంటిమెంట్స్కి ఎప్పుడు చరిత్రలో ఏ దేశం పోయినా, ఏ ప్రాంతం పోయినా, ఏ టైం లైన్లో తీసుకున్నా, కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఈ రోజు దాకా ఈ మూడిటికి ఎప్పుడు వాల్యూ ఉంటుంది. ఈ వాల్యూని కనుక్కున్నవాడు రాజకీయాలు ఎప్పుడు సుస్థిరంగా ఉంటాడు. ఆ విషయాన్ని తెలుసుకున్న మా చంద్రబాబు నాయుడు గారు ఏ లెవెల్లో అయినా ఇటువంటి వాటిని వాడటానికి ఎక్కడ తగ్గరు అని చెప్పడానికి నరేంద్ర మోడీ గారు ఈరోజు ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారండి. అదేంటి అంటే అమ్మ సెంటిమెంట్. అమ్మ, మా అమ్మని అంటారా? మా అమ్మనే అంటారా? స్వర్గీయ నా తల్లిని అంటే నేను బాధపడటం లేదు. సరే, ఈ దేశ యువత పాడైపోయింది. ఈ దేశ యువత తప్పుదారిన పట్టింది. మిమ్మల్ని అందరినీ జైళ్ళలో పెట్టడం నా పాయింట్ కాదు. దానివల్ల ఉపయోగం లేదు. సో కాబట్టి మిమ్మల్ని మార్చడమే నా జన్మ హక్కు. మార్చడానికి ప్రయత్నం చేస్తా అని మోడీ గారు ఇట్లా ఆడియో వీడియో రిలీజ్ చేశారో లేదో, వచ్చాడండి మా పవన్ కళ్యాణ్. కన్నీళ్ళు వచ్చేయండి నాకు, తుడుచుకుంటూ కన్నీళ్ళు వచ్చాయి నాకు. నరేంద్ర మోడీ గారిని ఒక మాట అంటే నా గుండె తరుక్కుపోయింది. ఏం చేయాలో చెప్పండి అని తన సహజమైన పద్ధతిలో యాక్షన్ చేస్తున్న పవన్ కళ్యాణ్ని చూస్తే నాకు లిటరల్గా నవ్వొచ్చింది. ఈ సినిమా ఆర్టిస్టులు ఏ లెవెల్లో అయినా సరే ఈ డ్రామా మానరా? అసలు ఈ సినిమా యాక్టర్లు మీరు చూడండి, కంగనా రనౌత్, ఆ భోజ్పురి యాక్టర్ రవికిషన్ అనే ఒక ఎంపీ, ఈ పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ ఒకే కేటగిరీ. దే డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ అబౌట్ పబ్లిక్ పాలసీ. దే డోంట్ హ్యావ్ ఎనీ థాట్ ప్రాసెస్ అబౌట్ సొసైటీ. దే డోంట్ హ్యావ్ ఎనీ థాట్ ప్రాసెస్ అబౌట్ లైఫ్. ఏం రాదండి వీళ్ళకు. డబ్బు, స్కిన్ షో, అధికారం నేర్చుకున్నారు ఈ సినిమా చరిష్మాతో. చెప్పాను కదా, డబ్బు, బంగారు, అమ్మ, ఈ మూడింటిని వాడితే ఈ దేశంలో, ఈ ప్రపంచంలో సుస్థిరంగా బతకచ్చు అన్న విషయం తెలుసుకున్న వాళ్ళలో ఈ సినిమా నటులు ముఖ్యంగా ఉంటారు. దేశ ప్రధాని ఎడ్యుకేషనల్ సిస్టంలో తప్పులు ఉన్నాయండి, మీరు మార్చుకోండి అని మన ప్రధానికి మనలాంటి వాళ్ళు ఎంతో మంది ఎన్నో సందర్భాలలో లెటర్లు పెట్టి, రిక్వెస్ట్లు పెట్టి, పోస్టులు పెట్టి, ప్రెస్ మీట్లలో పెట్టి, పొలిటికల్ లీడర్స్, పొలిటికల్ పార్టీస్ రకరకాల స్థాయిలో రకరకాల ఐడియాలజీస్ని ప్రధానమంత్రి ముందర పెడితే, మాట్లాడితే జై శ్రీరామ్, మాట్లాడితే పాకిస్తాన్, లేకపోతే ముస్లిమ్స్ని హెరాస్ చేయడం, తిట్టడం, వాళ్ళ వల్ల మనకేదో సమస్యలు వచ్చేసాయని చెప్పి మనల్ని ఇబ్బంది పెట్టడం. ఈ స్థాయిలో ప్రధాని మోడీ బిహేవ్ చేస్తున్నప్పుడు ఈ దేశ యువత ఏం చేస్తుందండి? సహజంగా ఏం చేస్తుంది? అఫ్ కోర్స్ దే హ్యావ్ టు రెస్పాండ్. ఇప్పుడు 1,00,000 మంది ఒక చోట పోగయి ధర్నా చేస్తున్నారు. వాళ్ళలో ఒకడో ఇద్దరో కంచరగాడిదలు ఉంటారు. ఇప్పుడు పార్లమెంట్లో కూర్చున్న 545 మందిలో ఎంతమంది ఫేక్ గాళ్ళు ఉన్నారు, ఎంతమంది తప్పుడు మనుషులు ఉన్నారు, ఎంతమంది క్రిమినల్స్ ఉన్నారు. 1,00,000 మందిలో 10 మందిని చూపించి, ఇదిగోండి చూడండి సిజేపీ అనే పేరుతో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయంటే, 545 మంది పార్లమెంట్ లో కూర్చున్నారు కదా, వాళ్ళలో ఎంతమంది క్రిమినల్స్ ఉన్నారు? వాళ్ళని బేస్ చేసి దేశాన్ని జడ్జి చేస్తామా? వాళ్ళని బేస్ చేసుకుని దేశాన్ని అవమానిస్తామా? వాళ్ళని బేస్ చేసి ప్రపంచ దేశాల్లో ఇండియా ఒక వరస్ట్ కంట్రీ అని చెప్తామా? కాదు కదా. ఏ దేశానికి ఆ దేశానికి ఒక ప్రత్యేకత ఉంటుంది కదా. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్
భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓపెన్ చేశారు. దానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చారు. దాంట్లో సహజంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ నేనేమన్నాను, ఎందుకంటే అతను నటుడు, ఈజ్ అన్ ఆర్టిస్ట్. వాళ్ళు పేమెంట్ తీసుకొని ఒక యాక్ట్ని నిర్వహించడానికి అలవాటు పడ్డారు. ఇప్పుడు ఒక జనసేన పార్టీ, నీకంటూ ఒక ఐడియాలజీ ఉంది, నీకంటూ ఒక సిద్ధాంతం ఉంది, నీకంటూ ఒక వ్యవస్థ ఉంది, పార్టీ కన్స్ట్రక్షన్ ఉంది. ఒక మాట అన్నాడండి పవన్ కళ్యాణ్, ఐ జస్ట్ గాన్ మ్యాడ్. ఈ దేశంలో నరేంద్ర మోడీని మించిన నాయకుడు లేడు, ఇక రాబోడు. ఇది ఒక దరిద్రమైన స్టేట్మెంట్. రెండవ అతి దరిద్రమైన స్టేట్మెంట్ అంటే, సార్ మీ అంతకు మీరే దిగిపోవాలి, మిమ్మల్ని ఎవరు దింపలేరు, మీ అంతకు మీరు దిగిపోవాలి అధికారం నుంచి, మిమ్మల్ని ఎవరు దింపలేడు. అరే బాబు, ఈ దేశము కొన్ని వందల సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి నాయకుల్ని, రెవల్యూషనరీస్ని, గొప్ప గొప్ప త్యాగధనులను చూసింది కదా. నరేంద్ర మోడీ గారు మంచోళ్లే, కాదని ఎవరున్నారు? మీకు చెప్తాను చూడండి, వీడియో చూస్తున్న వాళ్ళకి చెప్తాను. ప్రతి ప్రధానమంత్రి క్యాండిడేట్ మంచోడే ఉంటాడు, చెడ్డోడు ఎవడు చెడ్డోడు ఉండడు. ఉంటారు కొంతమంది ఎక్స్ట్రీమ్ థాట్ ప్రాసెస్ ఉంటుంది. మేబీ నరేంద్ర మోడీ కమ్స్ ఇన్ దట్ లైన్ హూ హ్యాస్ అన్ ఎక్స్ట్రీమ్ థాట్ ప్రాసెస్ బట్ షోస్ అప్ యాజ్ ఎ వెరీ జెంటిల్మెన్. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు చాలా ఎక్స్ట్రీమ్గా ఉంటారు. ఇప్పుడు నేను మనం మాట్లాడడం లాస్ట్ కొన్ని వీడియోస్లో, కేరళకు చెందిన ఆర్ఎస్ఎస్, కేరళ అనేది చాలా లిబరల్ ప్లేస్. అటువంటి లిబరల్ ప్లేస్లోనే వాడు ఎవడో మోహన్ దాస్ అనేవాడు ఈ సిజేపీ పార్టీలో ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళని కాల్చి పారేసి 4 గంటల్లో ఆ మొత్తం ఇష్యూని కంట్రోల్లో తెచ్చుండేవాడు అని చెప్పినవాడు. అటువంటి ఎక్స్ట్రీమ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళలో ప్రధానమంత్రి ఆ పార్టీ నుంచే వచ్చాడు కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళ ఎక్స్ట్రీమిజం అతనికి కూడా కొంచెం ఉండొచ్చు. వీ డోంట్ ఫైండ్ ఫాల్ట్ ఇన్ ఇట్, దట్స్ ఎ నాట్ రాంగ్ థింగ్. బట్ యు సీ, అంతకన్నా గొప్ప త్యాగధనులు లేరు, అంతకన్నా గొప్ప నాయకులు లేరంటే మరి వాజ్పేయి ఎవరు? ఆ టైంలో వాజ్పేయి గారి టైంలో నువ్వు ఉండుంటే వాజ్పేయి గారిని ఇలాగే పోడు ఉండేవాడివి కదా. అద్వానీ గారి టైంలో ఒకవేళ అద్వానీ పిఎం అయి ఉంటే అద్వానీ గారిని కూడా ఇలా పొగుడు ఉండేవాడివి కదా. వెన్నుపూసి ఉండక్కర్లేదా? మనం వంగటం అలవాటు చేసుకున్నాం తెలుగు వాళ్ళము. వంగుదాం, ఎంత వంగుదాము, వెన్నుపూస విరిగి వెన్నుపూస మళ్ళీ ఇట నిటారుగా రానంత వరకు వంగుదాం. కానీ మరి మెడలు విరక్కొట్టుకునేలా వంగటం ఎందుకు? మీకు పార్టీ చచ్చింది కదా, ఆ పార్టీకి ఒక వ్యవస్థ ఉంది కదా, మీకు ఒక ఐడియాలజీ ఉంది కదా. యూ కెన్ రెస్పెక్ట్ ప్రధానమంత్రి అట్ హిస్ లెవెల్ ఆఫ్ యాజ్ ప్రధానమంత్రి అండ్ యూ కెన్ స్టే స్ట్రైట్, నిటారుగా నిలబడి గౌరవంగా మాట్లాడచ్చు. అంత వంగిపోయి బానిసంగా, అంత బానిస బతుకు ఎందుకు బతకాలి? దమ్ముంటే సౌత్ నుంచి ఒక్కడిని ప్రధానమంత్రిని చేసి చూపించు నువ్వు. ఇంపాసిబుల్ మిస్టర్ పవన్ కళ్యాణ్, యూ కాంట్ డూ దట్. యూ కాంట్ ఈవెన్ డూ చంద్రబాబు నాయుడు ఎస్ పిఎం. బట్ యూ జస్ట్ స్పీక్ అబౌట్ ప్రధానమంత్రి మీలాంటి మంత్రే లేడు, మీలాంటి నాయకుడు లేడు అని మీరు మాట్లాడుతుంటే, ఒక తెలుగువాడిగా ఎన్టీ రామారావు తెలుగువాడి సెల్ఫ్ రెస్పెక్ట్ అని లేపిన తెలుగువాడిగా నేను చాలా ఇబ్బంది పడ్డా. ఎందుకంటే వీఆర్ కమింగ్ ఫ్రమ్ ద టైమ్స్ ఆఫ్ ఎన్టీ రామారావు అండ్ వీ హ్యావ్ సీన్ ద టైమ్స్ ఆఫ్ రాజశేఖర్ రెడ్డి. అటువంటి లీడర్స్, ఒక స్టాల్ వార్డ్స్ ఈ రాష్ట్రం నుంచి వచ్చిన పరిస్థితుల్లో అటువంటి లీడర్స్ నాయకత్వంలో ఈ రాష్ట్రం మనుగడ సాగిందని వింటూ పెరిగిన మేము నీలాంటి నాయకులను ఈ నేల కన్నది అని తెలుసుకున్నప్పుడు we feel bad, definitely we feel bad. బట్ వన్ డే, ఒక రోజు వస్తుంది, నిజం తెలుసుకునే రోజు వస్తుంది, తెలుగువాడు కూడా తల ఎత్తుకొని తిరిగే రోజు వస్తుంది. ఆ రోజు వచ్చిన రోజు మాట్లాడదామని చాలా బలంగా వెయిట్ చేస్తున్న వాళ్ళ నేను ఒకడిని. బట్ ఏదేమైనా ప్రధానమంత్రి గారు, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఆంధ్రప్రదేశ్. మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. కాస్త బీ సాఫ్ట్ హార్టెడ్ సార్. మీ అమ్మని అన్నందుకు మీరు ఎంత బాధపడ్డారో, అలాగే ఎంతోమంది కన్న తల్లులు తమ పిల్లల్ని కోల్పోయారు. ఒకసారి రిఫార్మ్స్ తీసుకొచ్చి చూపించండి, దేశం మిమ్మల్ని మరింతగా గౌరవిస్తుంది.